ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ రోజుల్లో మీకు ఏ సమస్య ఉందని ఎవరన్నా అడిగితే మెజారిటీగా అందరూ కూడా ఆర్థిక సమస్యలు కామన్గా చెప్పే ప్రశ్న. డబ్బు సరిపోక అప్పులు చేస్తూ ఉన్నారు, అది మళ్ళీ తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, ఏ నిమిషం ఎవరు ఫోన్ చేస్తారని భయపడుతూ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. మరి ఆర్థిక స్థితి మెరుగుపడడానికి, ఈ అప్పుల బాధ నుంచి విముక్తి పొందడానికి మంచి అద్భుతమైన రెమెడీ మా కోసం ఒకటి తెలియజేయండి గురుగారు. రెమెడీలు చాలా ఉన్నాయి మనకంట, 1,00,000 రెమెడీలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఖచ్చితంగా కూడా మన జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలు కూడా కొన్ని ఉంటవి. అవి చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి. సో మీరు అడిగినటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకు సంబంధించి లేదా మానసికంగా కూడా చాలామంది నాకు కాల్స్ చేసి చెప్పిన విషయాన్ని ఇక్కడ నేను షేర్ చేసుకుంటాను. గురుగారు, నాకు అసలు సూసైడ్ అటెంప్ట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉండే. సో నాకు చాలా ఉపశమనం కలిగింది అని చెప్పన్నా. ఏమిటమ్మా అన్న, మీరు చెప్పినటువంటి రెమెడీ నాకు బాగా ఉపయోగపడింది అని చెప్పారు. సంతోషం అండి. అంతే, ఆ ఒక్క విషయము చెప్పి ఇంకా వాయిస్ మెసేజ్లు కూడా పంపినటువంటి వారు ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి రెమెడీస్ వల్ల ఎంతో ధైర్యంగా ఉన్నాం గురువుగారు అని. ఇవాళ కూడా పొద్దున కృష్ణ అని చెప్పి ఒకతను కాల్ చేసి సుమారుగా ఒక 10 lakhs ఇరుక్కపోయి ఉంటే అందులో నుండి ఒక 60% దాకా అమౌంట్ రికవరీ అయినటువంటి విధంగా మనకు చెప్పడం జరిగింది. సో రేపు మార్నింగ్ తను వస్తా అన్నాడు నుంచి గిఫ్ట్ తీసుకొని. అంటే జనరల్గా మనం ఏది ఆశించాల్సిన అవసరం లేదు, కానీ చెప్తున్నా. సో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకు నేను కూడా చేసి ఉన్నా. ఎందుకంటే ఎవరికైనా కూడా కొన్ని సందర్భాలలో ఇబ్బందులు వస్తాయి. ఆర్థిక పరమైందా, నెగిటివ్ ఎనర్జీయా. మనము ఒక వ్యక్తిని తీసుకువచ్చాం, అతనికి ఒక లైఫ్ అనేటువంటిది ఇచ్చినాం. అది మర్చిపోయి కూడా మనపై నెగిటివిటీ ప్రచారం, నలుగురికి చెప్పడం. ఇప్పుడు మీరున్నారు, మీ బాస్ చైర్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. నీకెంత వర్క్ వచ్చినప్పటికీ నీ బాస్ చైర్ మీద నీవు ఆశపడకూడదు. అవునా కాదు? ఎవరైతే అలాంటి బుద్ధి కలిగినటువంటి వారు ఉంటారో, అలాంటి అదిగా నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థమైంది. అలాంటి ఆలోచన కలిగినటువంటి వారు అంటే ఇవన్నీ ఎందుకు చెప్పడము అంటే, ఈ మనీ రిలేటెడ్ ఇష్యూస్లోనే ఇవన్నీ ఎదురైతాయి మనకి ఒకటెనుకొకటి. లేదా అవి ఎదురయ్యాకన్నా మనీ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటుంది కదా. ఒక్కరిని నమ్మితేనే లేదా ఇంకేదో ఉంటుంది అక్కడ, మన అదేమిటి, నమ్మితేనే మనని ఏదో చేస్తారు అన్నట్టుగా మన సీక్రెట్స్ కానీ ఇంకేమున్నా కూడా. సో ఇలాంటి సందర్భాలలో కొన్నిసార్లు కొందరు ఎన్నో బాధలు పడ్డటువంటి దాఖలాలు కూడా ఉంటుంది. కనుక నేనేమంటున్నాను అంటే, ఏది జరిగినా మన ఆలోచన. డబ్బు లేదు అని మీరు అనుకోవద్దు. మీరు ఎందుకు ఫిక్స్ అవుతారు? ఐ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ, చాలా డబ్బులు నా దగ్గర ఉన్నాయి అనుకోవడంలో తప్పులేదు కదా. సో నీ ఆలోచన కూడా అదే విధంగా ఉండాలి, నీ బుద్ధి అదే విధంగా ఉండాలి, నీ వేషధారణ అదే విధంగా ఉండాలి. ఓకేనా? సో కొంత మేర మనీ లేదు, మనీ ఉండవని కాదు, దేనికైనా సొల్యూషన్ ఉంటుంది. దేనికైనా కొన్ని రోజులు ఉంటుంది. ఆ ఎన్ని రోజులు ఏమిటి, అన్ని రోజులలో ఏం రెమెడీ చేసుకోవాలి అనేటువంటిది మరి జాతకరీత్యా చూస్తే అర్థమైపోతుంది మనకు. కానీ ఇక్కడ విషయం ఏమిటి అంటే, ఇవాళ రేపు కొన్ని మనం చేతులారా కొని తెచ్చుకుంటాం. ఒకానొక సందర్భంలో మనకు తెలిసినటువంటి ఒక క్లయింట్
వేరే ఏదో ఎక్కడికో వెళ్ళి ఏదో ఆట ఆడారు, ఓ 50,000 ఏమో పోగొట్టుకున్నాడు. మరలా వచ్చి మరలా 5 లక్షలు పట్టుకొని వెళ్ళారు, మరలా ఆడారు. ఇట్లా ఇట్లా సుమారుగా 50 నుంచి 70 లక్షలు, ₹1 కోటి, 2 కోట్లు పోగొట్టుకున్నారు. అంటే టైం అంతకుముందు బాగుంది, సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్. కనుక ఏది ఏమైనప్పటికీ నేను చెప్పేది ఏమిటి అంటే మన చేతుల్లోనే ఉంటుంది మన ఆలోచన విధానం. కనుక కొంచెం డివైన్, మీరు ఈ మొన్న ఎవరో చెప్తూ ఉన్నారు, అంటే తాంత్రికము అంటే ఇది తాంత్రికము అంటే ఆ వర్డ్ కొంచెము పెద్ద వర్డ్. ఇప్పుడు డివైన్ ఆలోచన అనేటువంటిది మీకు ఇంకా అద్భుతంగా ఆలోచించుకునేటువంటి పరిస్థితి. కనుక మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. నాకు ఇది జరగాలి, జరుగుతుంది, ఇంతే. నాకు ఇది జరుగుతలేదు, నాకు ఇట్లా ఎందుకు అవుతుంది, ఇవి తీసేయండి. కొన్ని కొన్ని నాకు జరగాలి జరగాలి జరగాలి, జరుగుతుంది, ఇంతే. సో ఖచ్చితంగా కూడా మీ ఆలోచన విధానంతో ఒక వెండి పాత్ర తీసుకోవాలి. తప్పకుండా కూడా ఖచ్చితంగా శీఘ్రంగా కోటీశ్వరులు కావాలి అనుకుంటే ఒక వెండిది పాత్ర, ఈ వెండి పాత్రలో 11 ఇలాచీలు, 9 లవంగాలు, అదేవిధంగా 8 మిరియాలు లెక్కబెట్టి వేయండి. వేసిన తర్వాత కొంత పచ్చకర్పూరం వేయండి. వేసిన తర్వాత అందులో ఒక 2-3 చుక్కల ఆవు నేతిని యాడ్ చేయండి. వేసి చక్కగా కర్పూరము ముద్ద కర్పూరం పెట్టి మట్టి పాత్రలో వెలిగించండి. వెలిగించిన తర్వాత దాని నుండి వచ్చేటువంటి ఆ పొగ ఏదైతే ఉందో, ఇక్కడ మరొక పాయింట్, ఇది చేసే ముందు మీరు అయినా, ఇంట్లో ఉండేటువంటి టీవీలో అయినా, మీ ఫోన్లో అయినా ఓంకారమును అంటే ఈ విధంగా అనేటువంటి ఓంకారాన్ని ప్లే చేస్తూ ఇంట్లో ఉండేటువంటి ప్రతి రూమ్లో కూడా ఈ పొగను వేయండి. వేసిన తర్వాత దీనిని తీసుకువెళ్ళి ఇంట్లో ఈశాన్య మూలలో పెట్టేసి ఆ రోజు విడిచిపెట్టండి. తెల్లారినాక దాన్ని తీసి మరొక 4-5 చుక్కల మన నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యి కానీ వేసి చక్కగా కూడా ఇలా అంటే పేస్ట్ అయిపోతుంది మంచిగా. దానిని తీసి నుదుటన బొట్టు పెట్టుకోండి. దానిని తీసి ఈ బొట్టు పెట్టుకొని మీరు ఆఫీస్కి కానీ, ఇంటికి, ఎక్కడికైనా, ఏదైనా పని మీద కానీ, ఇంటర్వ్యూకి కానీ, ఉద్యోగానికి కానీ ఇలా బయలుదేరేటువంటి సందర్భాలలో మీరు ఇది చేసుకొని బయలుదేరండి. మీరు ప్రతి శనివారము ఇది చేయండి. 5 శనివారాలు చేయండి. ఈ శనివారం చేసింది మరొక శనివారం దాకా వస్తుంది. సో రోజు ఒక చుక్క నలలో వేసి మనం ఇట్లా అంటే పెట్టుకోవచ్చు. మరలా వారం తర్వాత ఆ గిన్నెను శుభ్రపరచుకోవాలి. శుక్రవారం సాయంత్రము, శనివారము మరలా ఇది చేయాలి. ఉదయం 5:40 నుంచి 6:40 లోపు పొద్దుట. లేదా పొద్దుట వీలు కావడం లేదు అనుకునేవారు మధ్యాహ్నం 12:40 నుంచి 1:40 లోపు, లేదా రాత్రి 8:40 నుంచి 9:40 లోపు ఇది చేయండి. చేసిన తర్వాత అద్భుతమైనటువంటి మిరాకిల్, మ్యాజిక్ మీరే చూస్తారు. అంతే. ఓకే. సో అప్పుల బాధ పోవడానికి, ఆర్థిక స్థితి మనం కొంచెం మెరుగుపడడానికి మా కోసం ఒక అద్భుతమైన రెమెడీ మాకు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.